దిగిరమ్మయ్యా ప్రభు దిగిరమ్మయ్యా. చిన్న మాట. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామండి. నేను చదువుతున్నాను, గమనించండి. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ప్రభా, ఈ లేఖనాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. దీని చాటున మీరు మీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు సమకూడిన నాతోనూ, అలాగనే నీ అనాది సంకల్పంలో ఈ ఉపదేశానికి నిర్ణయమైన ప్రతి ఒక్కరికి అవసరమైన శ్రేష్టమైన నీ హిత ఉపదేశము, నీ మనసులో ఉద్దేశించుకున్న హిత ఉపదేశాన్ని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా మార్చి, నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని సిలువు చాటు మరుగుపరిచి, మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ నాతో మా అందరితో మీరు మాట్లాడండి. స్పష్టంగా మీరు మాట్లాడండి అయ్యా. నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతుంది. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న అది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, మరి ఏవైనా ప్రమాదకరమైన అడ్డుపడుతున్నా వాటి ప్రభావం అంతటిని యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాను. నిత్య నరకానికి విసిరి కొడుతున్నాను. అక్కడే ఇప్పుడే వాటి ప్రభావం వేస్తున్నాం, లయమైపోను గాక. నా చుట్టూరు, మా చుట్టూరు నీ చిత్త ప్రకారము, నీ సంకల్పంలో నిర్ణయమైన దేవా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు, మేమంతా దేవా ఇదిగొచ్చండి ఉన్న ఈ గృహము, దేవా ఇదిగొచ్చండి సమాజం, ప్రాంతం సమస్తం చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచెను, అగ్ని కంచెను వేయండి. మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింప చేసి నీ చేతి నీడలు మనం దాచిపెట్టి దేవా నీవే నాతో మాతో స్పష్టంగా మీరు మాట్లాడి ఈ ఆత్మకార్యములు జరిగించమని దేవా ఇదిగో తండ్రి నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను వేయండి. నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింప చేసి నీ చేతి నీడలు దాచిపెట్టి 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6వ అధ్యాయం 16 దేవదూతలు అగ్ని వంటి రథమోసాన్ని చుట్టూ కావలవచ్చు. దేవా జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నిలిచి ఉంది. దేవా ఇదిగో ఈ గ్రామం చుట్టూ ఈ కాపుదల దయచేయి, ఈ ఇంటి చుట్టూ ఈ కాపుదల దయచేయి. దహించు అగ్నిగా మా మధ్య ఉండండి ప్రభు. ఇంటిని సేనాయ పర్వతంగా చేయి, స్తుతి సింహాసనాసీనుడివై నువ్వు ఉండు. నీలో నుంచి ప్రభావం ఇక్కడి నుంచి నలుదిక్కులకు ప్రబలిల్లు వెళ్ళునుగాక. ఆ పసివాడి మీద ఉన్నటువంటి ఆ కీడంతా, ఆ చీకటిని వేస్తున్నావు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా. ఇదిగో తండ్రి బంధిస్తున్నా తండ్రి. నిత్య నరకానికి దాన్ని విసిరి కొడుతున్నాము. ప్రభావం వాటి నుంచి వేస్తున్నాము. పరిపూర్ణమైన విడుదల కలుగునుగా. ప్రభువా నీ గొప్ప కార్యాలు జరగచ్చు. నీవు తప్ప త్రియేక దేవుడుగా నీవు మా మధ్య ఉండాలి. నీవు తప్ప ఇంకేదున్నా నీ నోటి నుంచి వస్తున్న అగ్నితో 2 అంచుల వాడిన ఖడ్గంతో అవి వేస్తున్నాం, లయమైపోను గాక. బలమైన నీ సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉండును గాక. నీవే తోడుండి మాతో ముచ్చటించమని మాకు బోధించి సహాయం ఇచ్చేది. నీ పక్షం వహించిన నేను బలహీన ప్రభువా, నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమంలో క్షమించి నీ సిలువ రక్తం నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మజ్ఞులను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణచాలు నా నిత్యం ఇంకనూ గొప్పగా ఉంచి నీ మీదే అనుకున్నాను, నీ కృప మీద ఆధారపడ్డానయ్యా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం దేవా 7, 8, 20 వచనాల ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మీరు మాట్లాడండి అయ్యా.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ మాట కోసం అయ్యా ఇదిగో తండ్రి మా ప్రాణాత్మ శరీరాలు తృష్ణగొని ఉన్నాయి, మాతో మాట్లాడయ్యా, నీ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చిన మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపా హస్తాలకే సమస్తాన్ని అప్పజెప్పి ఉపదేశాన్ని నన్ను నీకు అప్పజెప్పుకుంటూ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు సమకూడిన ప్రతి ఒక్కరికి ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, భయపడమాక. మూడు 360 సార్లు బైబుల్ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 360 సార్లు బైబుల్లో నేను నీకు తోడై ఉన్నాను అనే మాటకు ముందు కానీ ఆ పిదపు కానీ ఆ సెంటెన్స్ వరుసలో ఎక్కడో చోట ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, భయపడమాక, నేను నీకు తోడై ఉన్నా, నేను నీకు తోడైనా భయపడమాక. ఇట్లా ఏదో ఒక కోణంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 360 సార్లు బైబిల్లో రాసి ఉందని దాన్ని సెర్చ్ చేసి కౌంట్ చేసిన వ్యక్తులు క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేశారు అన్నమాట. హెబ్రీ అంటే యూదుల కాల ఆ క్యాలెండర్ ప్రకారం అయితే 360 రోజులు హెబ్రీ యూదుల క్యాలెండర్ ప్రకారం. కానీ మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 366 లేదంటే 365 లీప్ సంవత్సరం ఒకటి వస్తుంది. దాన్ని బట్టి 366 లేదా 365 రోజులు అని చెప్పారు. అయితే టోటల్గా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మనము భయపడే సందర్భం. ఎందుకంటే మనం మట్టి దేహంలో ఉన్నాం, బలహీనమైన ఘటాలు మనమేమన్నా సైతానుతో పోరాడి జయం పొందేటువంటి బలవంతులమా? మనం కాదు, మనం బలవంతులం కాదు. ఎందుకంటే సైతాను గాడు నిత్య చీకటితో స్నేహం చేయడాన్ని బట్టి వాడు కొన్ని శక్తులు పొందుకున్నాడు. దేవునికే విరోధంగా తిరగబాటు చేయడానికి వాడు నడుము బిగించాడు. తద్వారా వాడి పుణ్యమంట వాడితో పాటు వాడు చెప్పిన మాటలు విని సహవాసం చేసిన వాళ్ళు కూడా కొంతమంది మధ్యాకాశానికి నెట్టివేయబడ్డారు, కొంతమంది ఏమో చీకటి బిలం అంటే ఒక గుహలో బంధించబడ్డారు నిత్య తీర్పు జరిగే ఆ రోజు వరకు. ఇవన్నీ ఎందుకంటే ఇట్లా దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళకి పట్టే గతి లాంటిది అని చెప్పని తెలియటానికి బాగుంది. అయితే అపవాది ఏదో ఒక కోణంలో మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదో ఒకటి వాడుకుంటాడు వాడు. ఎందుకంటే ఏదో ఒకటి వాడుకొని నిన్ను కదిలించాలి, ముందు కదిలిపోయేలా చేయాలి. ఆ తర్వాత వాడు అనుకున్నదే ఖచ్చితంగా కన్ఫర్మేషన్ చేసుకోవడానికి వాడు ఎలలోకి వస్తాడన్నమాట. ప్రభు ఏమన్నాడంటే యేసుకేల గ్రంథంలో, దానియేలు కంటే నువ్వు తెలియగలవాడు రా అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడంటే, నీ వర్చక వ్యాపారాన్ని బట్టి, నీకున్న తెలివితేటలను బట్టి, నీకున్న సౌందర్యాన్ని బట్టి మిడిసిపడితే కాబట్టి అక్కడి నుంచి తులసివేయబడ్డావు అన్నాడు. వాడికి ఉన్న పలుకుబడి, వాడి అంత కుయుక్తి వ్యవహారం అనమాట. వాడు చేసే పనులన్నీ కుయుక్తి వ్యవహారము. కుయుక్తిగానే మన మీద దాడి చేస్తాడు. కుయుక్తిగానే ఆ వ్యక్తులను పట్టి వెరిపిస్తున్న వాళ్ళు వచ్చి దేవుని బిడలతో కూడా కుయుక్తిగానే ఆలోచన చేస్తారు, కుయుక్తిగానే అడుగులు వేస్తారు, కుయుక్తిగానే నడుచుకుంటూ ఉంటారు అన్నీ మాట్లాడే విషయంలో కూడా. ఎందుకంటే సైతాను గాడి చేత వాళ్ళు వెరిపించబడుతున్నారు, దురాత్మలు అనమాట. సైతాను గాడు ఏం చేస్తాడంటే కొన్ని చిన్న చితక వాడి దగ్గర ఉన్న దూతలను ప్రయోగిస్తాడు. మొదటిగా పని కాలేదనుకుంటే ఇంకొంచెం బలమని, పని కాలేదనుకుంటే ఇంకొంచెం బలమని, ఇంకా పని కాలేదంటే వాడే లైన్లోకి వస్తాడు. వాడే లైన్లోకి వచ్చి ఎల మీద నిలబడి ఇక మనల్ని ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయడానికి పూనుకుంటాడు. ఆ డిస్టర్బెన్స్లో కూడా మనము దేవుని మీద ఆనుకోగలిగితే ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా. అంటే ఇంత చెట్టుకుండే గాలి అంత చెట్టుకి గాలి ఫోర్స్ ఉంటుంది. ఇంత చెట్టు
ఒక 3 అడుగులు ఎత్తున్న చెట్టుకి దానికి తగిలే గాలి ఫోర్స్ దానికి ఉంటుంది. అదే కొంచెం 6, 7 లేదా 10 అడుగులు పెరిగిన దానికి ఉండే గాలి ఫోర్స్ దానికి తగులుతాడు, అది ఊరకట్ట బెండై పైకి లేస్తుంది. దేవదారు వృక్షం గురించి గతంలో చెప్పినట్టున్నాను, అది భూమి పైకి 100 అడుగులు వెళ్తుంది. అట్లానే భూమిలోనికి ఆ 100 అడుగులు పైకి వెళ్ళే దానికంటే భూమిలోనికి తల్లి వేరు అని ఉంటుంది, 100 అడుగుల్లో కిందకి వెళ్ళిపోద్ది భూమిలోకి. అలాగనే పిల్లవేర్లు అనేవి నీళ్ళని ఎత్తుక్కుంటా పోతాయి. సముద్రం ఎక్కడున్నా, అది అడవిలో కదన్నా, సముద్రం ఏడ ఉంటుంది కదంటే అక్కడికి వెళ్ళిపోతాయి ఏళ్ళు. అట్లా వెళ్ళిపోయినది ముందు దాని ఫౌండేషన్ ఎలా ఉంటుంది అంటే కింద నిలదొక్కునే దాని విషయంలో ఫౌండేషన్ ఉంటుంది. దాని మీద ఎంత బలమైన ఇసురు గాలి తగిలినా, ఒకవేళ తుఫాన్ అలాంటిది వచ్చినా అది అట్ట బెండ్ అయింది. తుఫాన్ అయిపోయిందాక అట్లా బెండ్ అయిద్దంట. పైగా ఉండదు, నీతో నాకు పని లేదని. తుఫాన్ అయిపోగానే ఆ గాలి విసరటం అనేది అయిపోగానే యథావిధిగా స్ట్రైట్గా నిలబడుతుంది. దేవదారు వృక్షానికి ఉన్న లక్షణం అది. అది ముందు పునాది వేసుకుంటుంది. మనం కూడా యేసయ్యలో మొదటిగా భయపడే సందర్భం కావచ్చు, గలిబిలి సందర్భం కావచ్చు, కన్నీటి సందర్భం కావచ్చు, సంతోష సందర్భం కావచ్చు, ఆశీర్వాదం పొందిన సందర్భం కావచ్చు, పునాది అనేది ముందు వేళ్ళునుకోవాలి. మొన్న ఒక అన్నయ్య చెప్తా ఉన్నాడు నిన్ననే, అన్న పలానా విశ్వాసులు ఇసుక మీద కనపడుతున్నారంట అన్న, వాళ్ళు ఇసుక మీద కనపడుతున్నారంట, అక్కడ సంఘంలో ఒక అమ్మకు చూపించాడంట అన్న, ఇది సంగతి. నేను సైలెంట్గా వింటా ఉన్న చెప్పిందంతా. ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసి ఇసుక మీద నిలబడ్డారంటే పునాది ఉందనే లేదనేగా. అసలు ఆ పునాది వాళ్ళకి లేదంటే ఎవరికి లేదు? ముందు శావుగుడికే లేదు. ముందేమో నేనున్నప్పుడు అన్న నేను ఫలానా సంఘాన్ని వెంబడిస్తాను, కొంచెం కాలం నడిచిన తర్వాత లేదన్న నాకు ఈ పేరు ఇచ్చాడు అని. అది కొంచెం కాలం గడిచిన తర్వాత ఫలానా వాళ్ళు చెన్నై నుంచి ఇట్లా మెరాకిల్ పరిచర్య అన్న, ఇట్లా వాళ్ళతో పాటు నేను నడుస్తాను. అసలు ముందు నీకే పునాది లేదు. వాళ్ళు ఇసుక మీద నిలబడ్డారంటే ఏంది ప్రభు దాని అర్థం అంటే ముందు వాడికే పునాది లేదు అన్న ప్రభు చెప్పిన మాట. ప్రభు ఏమన్నాడు? నా ఈ మాటల చొప్పున బుద్ధిమంతుడైన వాడు ఎవడైనా సరే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు అని. బుద్ధిహీనుడేమో ఇసుక మీద కట్టుకుంటాడు. అంటే నువ్వే ముందు పునాది మీద ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఈ మాటలు ఒకవేళ విన్న తర్వాత నీ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అంటే నేను చెబుతా, నేను పునాది కరెక్ట్గానే వేసా. భార్య ఫోర్స్ని బట్టి ఒక అన్నయ్య అట్లానే వెళ్ళిపోయాడు, విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు, కానీ పునాది పాడైపోయిపోవాలా. వాళ్ళ భార్య ఒత్తిడి పెట్టి నాన్న రచ్చరచ్చ చేస్తునేసరికి ఇది ఆడికి పోయి ఇచ్చేలే అని చెప్పని ఇదిలిచ్చిపోయి మళ్ళీ విగ్రహారాధనలో చేరాడు. ఏంది ఇప్పుడు దానికను దీనికి తేడా ఉంది. ఇప్పుడు నేను కరెక్ట్గానే ఉన్న పునాదిలో, నేను కరెక్ట్గా పునాదిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఇచ్చిన సంఘ బిడ్డలు ఏం చేస్తారంటే వాళ్ళు 3 ఉంటారు, నేను ఒకడు ఉంటాను ఒక సంఘంలో. మేము 4 కలిసి ప్రార్థన చేస్తే దేవుని బలమైన సన్నిధి మా మధ్యలోకి వస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న దురాత్మలన్నీ కాల్చివేయబడతాయి. ప్రభువు ఆ సంఘం సందర్భాన్ని గురించి అడిగినప్పుడు ఈ 4 లేదా ఈ పరిచర్య విషయంలో భూమిని తల్లకిందులు చేయవారు పరిచర్యని ప్రపంచమంతా గుర్తిస్తుంది అబ్బాయి అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పునాది లేకపోతే ఆ మాట వచ్చుద్దా? పునాది ఉంది కాబట్టే క్రీస్తు అనే బండ మీద నిలబడే ఉన్నాము. ఆయన నిర్ణయించిన ఆరోగ్యకరమైన సర్వసంపూర్ణ సత్య ఉపదేశం అనేది ఆ సారం ఎరిగి ఉన్నాము, ఆ సారాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి ప్రభు కృపలో అంత బాగుంది. అదే లేకపోతే తేడా పడుతుంది. అయితే ఇక్కడ మనము పునాది అనేది ముందు భూమిలోకి మన విశ్వాసం అనే పునాదిని వేసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న సందర్భంలో వాస్తవానికి పౌలు గారు ఉన్నది శిక్షాదండన కోసం దేశపోతున్నారు. ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నారు. ఎందుకు తీర్పు తీర్చబోతున్నారు? ఉత్తి పుణ్యానికే. యేసయ్య గురించి ప్రకటిస్తూ ఉంటే వీడు యేసయ్య గురించి ప్రకటిస్తూ ఉంటే మందల మారిపోతున్నారు. ఎట్టన్నా కానీ
వీడిని ఖాళీ చేయాలి అంటే చంపేయాలి. చంపాలంటే ఇటేమో రోమియ పౌరసత్వం అడ్డొస్తుంది, అటేమో యూదుల పరిసయ్యుల తెగకు సంబంధించిన అటు నుంచి ఆ బంధుత్వం అడ్డొస్తుంది. ఈ నెట్ట గెలవాలంటే డైరెక్ట్గా అయితే మనం గెలవలేం. న్యాయపరంగా ఎదుర్కొందాము, న్యాయపరంగా ఎదుర్కొని నెట్టన్నా కానీ చంపేసేయాలి, ఉండనీయకూడదు. వీడు బతికితే మాత్రం ఇక మందలు రక్షణ అనుభవంలోకి వస్తూ ఉంటారు. ఇవాళ చాలామంది దైవజనుల విషయంలో మన భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సాంప్రదాయాలకు సంబంధించిన వ్యక్తులు ఇదే థాట్తో ఉన్నారు సేవకుల మీద. ఇప్పుడు ప్రస్తుతం ఇంచుమించు 300 పైచులకు సేవకులను టార్గెట్ చేశారు. వీళ్ళని ఎలాగైనా చంపాలి, చిత్రహింసలు పెట్టాలి, పరిచర్య జరగకుండా చేయాలి, మందిరాలు ఉంటే నో పర్మిషన్ అనే అడ్డు పెట్టి మందిరాలు కూల్చేయాలి. ఈ కోణం ఒక లెక్క అయితే, మొన్న వఫ్కా ఏదో ఉంది, కఫ్ అనే వఫ్కా అని చెప్పని ఏదో ముస్లిం సంబంధించిన బోర్డు, దాంట్లో సవరణలు చేసి బిల్లు పాస్ చేశారు. దాని మీద ఇప్పుడు భారతదేశం మొత్తం ముస్లిమ్స్ అంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు తెలియపరుస్తూ ఉన్నారు. నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు చెప్పాడు, వీళ్ళ సెక్షన్ అయిపోయింది, ఇక నెక్స్ట్ క్రైస్తవులే, వాళ్ళకు సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో మిషనరీలు వచ్చి కోట్ల రూపాయల ఆస్తులు మెయిన్ సెంటర్లో ఉన్నాయి. ఇప్పుడు పడబోయేది వాళ్ళ మీదే, జాగ్రత్త. నేను ముందు నుంచే చెబుతున్నా, మీరు వెనకుండా ఓట్లు వేశారు, ఇప్పుడు వాళ్ళు అనుకున్నది చేయబోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే హిందూ ముసాయిదా అని చెప్పని ఒక రాజ్యాంగాన్ని సిద్ధపరిచారు. వాళ్ళ తెలివితేటలను ఉపయోగపెట్టి రాశారు. అయ్యి అంబేద్కర్ గారు రాసి ఇచ్చిన దాన్ని కాపీ కొట్టి వాళ్ళకి నచ్చిన ఆప్షన్లు పెట్టుకొని ఉంటే ఇక్కడ అందరూ హిందువులే ఉండాలి, ఇతర జాతి ప్రజలు ఉండకూడదు, కన్వర్ట్ క్రిస్టియన్స్ అనేది ఉండకూడదు, పుట్టుక క్రైస్తవులు అనేవాళ్ళు ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు. మీ దేశాలు ఏ అంటే వెళ్తే మీరు ఇజ్రాయెల్ దేశానికి పోండి క్రైస్తవులు, ముస్లిమ్స్ అంటే అరబ్ దేశాల్లోనే అడగపోండి, మాది హిందూ దేశం, ఇక్కడంతా ఇలా అన్నీ ఉండాలి, హిందూ సాంప్రదాయ పద్ధతులు సంస్కృతికి సంబంధించిన వాళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళు ఉండకూడదు. ఈ పంచం బట్టి మేము రాము అని చెప్పని నినాదం పెట్టి పాపం ఆయన భద్రాచలంలో ఉండి ప్రశాంతంగా ఆయన రోడ్డు మీదకి లాగి నానా గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, తండ్రి మాటను జవదాటకుండా, అరే అబ్బాయి పో, నువ్వు పోయి అరణ్యవాసంలో కొన్నాళ్ళు ఇలా అరణ్యవాసం చేయాలని చెప్పంటే తండ్రి మాట జవదాటకుండా పోయి వచ్చిండు. ఆయన మంచి బాలుడు అని చెప్పి అనుకోండి. ఆయన ఇప్పుడు అందరూ అదే మాట అంటారుగా, పలానా ఆయన మంచి బాలుడు అని. ఇప్పుడు ఆయన రోడ్డు మీదకి లాగి మేము రావు అంటే ఇప్పుడు ఆయన పరువు చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. దాని విషయంలో దైవజనులు మాట్లాడితే వాళ్ళ దేశంపై పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు. యేసు ప్రభు బొమ్మ ఎక్కడ కనపడితే అక్కడ ఎవరైనా పోసేయండి అని చెప్పని పబ్లిక్గా మాట్లాడుతుంటే వాళ్ళ మీద చర్యలు లేవు. పబ్లిక్గా నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఒకడు ఉండో ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి ఒకడు, మీరంతా మాగు పుట్టిన వాళ్ళని ఏడదన్నాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ మాట ఎంత పెడార్థమో అయినా కానీ ప్రభుత్వాలు పడుచుకోవట్లా. ఇతర దేశ ఎంగిలి మెతుకులు తిని బ్రతికే కుక్కలు మీరు సేవకులు అని చెప్పండి, అయినా ఎవరు పడుచుకోవట్లేదు. వీటి విషయంలో ప్రభుత్వం స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు. కానీ ఎవడో ఒక అన్న పోయి కంప్లైంట్ పెట్టగానే వెంటనే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు, కొల్లబొడుతున్నారు, బయటకు పంపిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అలా ఉంది క్రైస్తత్వం. ఈ పరిస్థితులు ఆనాడు పౌలుకే కనపడ్డాయి మొదటిగా, ఈనాడు కూడా కనపడుతున్నాయి. అయినంత మాత్రాన క్రైస్తత్వానికి నష్టం వచ్చేదే లేదు. క్రైస్తత్వానికి నష్టం వచ్చేది లేదు. ఎందుకంటే క్రైస్తత్వాన్ని ఇరుకులో నెట్టాలంటేనే అవతల వ్యక్తికి మూడిందని అర్థం. క్రైస్తత్వాన్ని ఇరుకులో నెట్టాలనుకుంటేనే అవతల వ్యక్తికి మూడిందని. ఎలా పాష్ గారంటే ఈ పౌలుగా ఉన్న ఆయన సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రమే కరెక్ట్ అని హృదయం నిండా నిశ్చయిత చేసుకొని ఇక తాకీదులు దొరికిన కాడలో తీసుకొని ఖడ్గం చేతబట్టి ఇక బయలుదేరాడు. నిండు గర్భిణుల యొక్క కడుపులోకి చొచ్చి కత్తులతో చీల్చాడు. దొరికినట్టు ఊరు బయటికి గుర్రంతో ఈడ్చుకొని పోయి గుర్రపు యొక్క ముందు కాళ్ళతో ఆ గుది కాళ్ళతో తొక్కిచ్చి మరి చంపాడు. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉంది సంఘం అంతా.
యాడో ఒక గుహలో దూరారు, మొత్తం అందరూ గుహలో కూర్చున్నారు. దేవుడు ఏం చెప్పాడు? అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో, అయ్యా మీరు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల ఏముంది చూడమ్మా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి సర్వ సృష్టికి. అపోస్తుల కార్యంలో ఆ మాట ఉంటుంది 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను అలాగనే భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. ఆ మాటలు చెప్పి వారు చూచుండగానే ఆయన ఆరోహణమాయను. బాగుంది. ఈ మాట పక్కన పెట్టి, ఇప్పుడు ఇవాళ క్రైస్తవ సమాజం ఏదైనా శ్రమలు అనుభవిస్తుందంటే ప్రభు చెప్పినటువంటి పని చేయకుండా వీళ్ళ సొంత నిర్ణయాలతో చేసుకున్న దాన్ని బట్టి. ఆ రోజు కూడా దేవుడు ఏం చెప్పాడు? ముందు యెరూషలేము అంటే సంఘంలో కావచ్చు, నీ సొంతూరు కావచ్చు. యూదయ సమరయ, యెరూషలేము అంటే సంఘంలో, యూదయ అంటే మన సొంత ప్రాంతం లేదా ఇంటిలో, సమరయలో అంటే అన్య ప్రాంతంలో, ఆ తర్వాత భూ దిగంతల వరకు మీరు వెళ్ళి నాకు సాక్షులు ఏంటంటే దేవుడి మాటలు ప్రకటించాలి. వీళ్ళు ఎక్కడికక్కడ ఎలగీసుకొని కూర్చున్నారు మొత్తం ఆ రోజు. ఈ రోజు కూడా అంతే ఉంది. అయితే చివరికి సౌలు అనే వ్యక్తిని తిరగబడటం వల్ల ఎటోళ్ళాడు చల్లా చెదిరైపోయారు. ఎటోళ్ళాడు బతుకు జీవుడు అన్నట్టుగా ఎటోళ్ళాడు చల్లా చెదిరై ఇక అప్పుడు అసలు మూలుగులతో కూడిన విజ్ఞాపన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుని పని చేయడం, అసలు దేవుడు కోరుకున్న అసలు పని చేయడం మొదలుపెట్టారు. ఈరోజు సహోదరుడు ప్రవీణ్ పగడాలనే వ్యక్తి చనిపోవటాన్ని బట్టి భారతదేశ వ్యాప్తంగా క్రైస్తత్వం ఒక తాటి మీదకి వచ్చింది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న క్రైస్తత్వం అనేది ఒక తాటి మీదకి వచ్చి శాంతి ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మరోపక్క రహస్యంగా దేవుని పాదాలు పట్టుకొని గట్టిగా, అంతకుముందున్న నిర్లక్ష్యానికంటే ఇప్పుడు ఇంకా బలంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. స్థానిక సంఘ కాపరి కోసం సంఘ బిడ్డలు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అయ్యా సంఘ కాపరిని కాపాడు అంటానే ఉన్నారు. ఇదిగో నా బిడ్డ బజారుకి పోవచ్చును. మరి ఏ దుర్మార్గుడు ఎటు నుంచి వస్తాడో, ఆడపిల్ల కావచ్చు, మగపిల్లగాడు కావచ్చు, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు, మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, ఎక్సెట్రా ఎవరైనా కానీ పోతున్నారు. ఎవడు తగులుచుడో తెలియదయ్యా. కాబట్టి అయ్యా కాపాడు, నా బిడ్డలను కాపాడు. ఇప్పుడు ఇంకా భారంగా ప్రార్థన చేస్తున్నారు. ఆనాడు దేవుడు చెప్పినప్పుడు వాళ్ళేం గుహలో జ్వరపడి ఆరాధన చేస్తుంటే సౌలు ఎప్పుడైతే రేగాడో ఎటోళ్ళడు బరారు. దేవుడు అనుకున్న పని అప్పుడు జరిగింది. ఈరోజు కూడా కొన్ని ఇరుకు ఇబ్బందులను బట్టి క్రైస్తవ ప్రపంచమంతా ఇప్పుడు కదలిక మొదలైంది. ఇప్పుడు ఆ దేవుడు అనుకున్నటువంటి సరైన విజ్ఞాపన అనే ధూపం పరలోకానికి చేరుతూ ఉంది. సరైన ప్రార్థన ఇప్పుడు జరుగుతూ ఉంది. అయితే శ్రమ అనేది క్రైస్తవుడికి మేలుకే. మనకు శ్రమ లేకపోతే పొరపాటును కూడా ప్రార్థన చేస్తాం. మనం చెయ్యం కూడా. సాదాసీదగా ప్రార్థన చేస్తాం. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలా, ఎవడైనా సరే మన జోలి రావాలనుకుంటే, అంటే నీ కుటుంబం విషయంలో ఎవరైనా కన్నెర చేసినా, అది తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, ఆస్తుల కాడ వివాదాలు కావచ్చు, మేనమామలు కావచ్చు, బాబాయ్ పెదనాళ్ళు కావచ్చు, చిన్నమ్మ పెద్దమ్మలు కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారు కావచ్చు, పనులు చేసే కాడ కావచ్చు, లేదా మనకున్న వ్యాపార లావాదేవీల కాడ ఎవరైనా కావచ్చు, ఎవడైనా మనకు విరోధంగా ఏదైనా పని తలపెట్టాడంటే కదలాల్సిన ఆయన కదులుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పౌలు ఆనాడు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని తరుముతూ ఉంటే దేవుడు ఎక్కడికి వచ్చాడు? దమస్కు మార్గంలోకి వచ్చిండు ఆయన. ఇప్పుడు నీ బిడ్డల జీవితాలు ఏదైనా జరుగుతుంది, ఏదో అవుతుంది అనుకుంటే ఆయన ఆల్రెడీ లైన్లోకి వచ్చున్నాడు. దమస్కు మార్గంలోకి అటు వస్తున్నాడు, కీడు చేయాలని చెప్పని ఇంకొక చోటకి వెళ్తున్నాడు తాకీదులు తీసుకొని. అది ఎలా ఉంది? ఆయనకి ప్రాణాధారమైనట్టుకుంది వాళ్ళని చంపాలన్నది. కానీ ప్రభు ఏం చేశాడు? డైరెక్ట్ దమస్కు మార్గంలోకి వచ్చి దర్శించాడు. దేవుడు దర్శిస్తే బిళ్ళ బీటుగా పడిపోయాడు. కళ్ళకు పొరగమ్మింది.
కంటి చూపు కోల్పోయాడు. అది తాత్కాలికంగా. కానీ దేవుని స్వరాన్ని వింటున్నాడు. దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు. సౌల అంటే ఎవడవయ్యా నువ్వు, ప్రభువా ఎవడవు నువ్వు అని చెప్పంటే, నీవు హింసిస్తున్న క్రీస్తుని నేను అన్నాడు. నేను నిన్నెప్పుడు హింసించానయ్యా అంటే, నా బిడ్డల జోలొస్తే నన్ను హింసించినట్టు కాదా? నన్ను హింసించినట్టు అనగా గుండె గతక్కమంది ఆయనకి. ఓమో ఏమైద్దో అని చెప్పని అనుకుంటే, అప్పుడు సౌలును దర్శించి సౌలుకి దేవుని యొక్క పని బాధ్యతలు అప్పచెబుతుండే అక్కడ. ఆమేన్, హల్లెలూయా. మనల్ని ఎవడో ఏదో చేయాలని వస్తే ముందు వాడికి మూడి ప్రభు చిత్తమైతే సేవా బాధ్యతలు అప్పచెప్పి సేవ చేయించడు, భక్తి సాధనలోకి నడిపించడు. లేదనుకో దుమ్ముగా కోటింగ్ పడుతుంది. ఇజ్రాయెల్ దేశం అనేది ఆ ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం అనే అంత మట్టికి ఉన్నదే, అది అసలు లేకుండా చేస్తానన్నాడు ఇరాన్ ప్రధానమంత్రి. ఇజ్రాయెల్ దేశం అనేది ప్రపంచ పటంలో లేకుండా తీసేస్తా అన్నాడు. అన్ని రంకెలేసాడో లేదో ఒక్క దెబ్బ హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయడానికి పోతున్న అతను అధికారులు ఏమైందో ఏమో తెలియదు, హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది, మొత్తం చచ్చారు. ఇజ్రాయెల్ దేశము చరిత్ర ప్రపంచ పటంలో లేకుండా చేస్తానంటేనే వాడికి అంతగతి పడితే, ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడి ఆయన స్వరక్తం చేత మనం విమోచింపబడి మనమే ప్రాణాధారముగా అన్నట్టుగా మన మీద ఆయన ప్రాణాలన్నీ పెట్టుకొని నీకు వెళ్ళి కునుకక నిద్రించక నిత్యం కావలి కాస్తా, నిన్ను విడవను ఎడబాయను నిబ్బరం కలిగి నువ్వు ఉండు, నేను నీకు చూడేయండి అని చెప్పిన దేవుడు ఎవరినో హాని చేయడానికి అనుమతిస్తాడా? మాకు అసలు దేవుడు అవసరం లేదండి అన్నారు హాలీవుడ్లో. ఈ ధరిన మొదలు పెడితే అది అరిగిపోయింది అగ్ని, ప్రపంచం మొత్తం అదిరిపోయింది. ఏందిరా ఇదని నమ్మకంగా భక్తి సాధన చేసిన వాళ్ళు దేవుని వాళ్ళ ఇల్లు తగలబడాల, అగ్ని ఆడదాకా వచ్చింది. దేవాలయానికి నిప్పు అంటుకోలే, ఆయన యందు విశ్వాసం ఉండి నమ్మకంగా బ్రతికిన వాడు ఇంటికి కూడా నిప్పు అంటుకోలే, చుట్టుపక్కల మొత్తం తగలబడాలి. ఆ వ్యక్తులు స్టేట్మెంట్ ఇచ్చారు, నా దేవుని యందు నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి నా ఇంటికి ఏమీ కాలేదన్న. చుట్టూ మొత్తం తగలబడ్డది, ఎవడో నిప్పు పెట్టినట్టు ఈ ధర నుంచి అది అరిగిపడ్డది. మాకు దేవుడు అవసరం లేదని విర్రవీగారు, ఏకాల్సిన మొత్తం ఏకల మొత్తం బీకేసింది. ఇప్పుడు ట్రంప్, ఇప్పుడున్న అమెరికా ప్రధానమంత్రి, ఎప్పుడో ఒకప్పుడు అబ్రహాం లింకన్ గారు ఉన్నప్పుడు బైబిల్ ఉన్నదంట, ఇప్పుడు ఆ బైబిల్ని పెట్టి ప్రమాణం చేస్తారంట. ఈ మార్గం మధ్యలో కొంతమంది చేశారో లేదో తెలియదు. ఆ ఉదంతాలు, ప్రపంచంలో జరుగుతున్న వింతలు, ఇజ్రాయెల్ దేశానికి హమాసా, గాజా, పాలస్తీనా, అరబ్ దేశాలకు జరుగుతున్న యుద్ధాలు ఇవన్నీ చూసి, రష్యా ఉక్రెయిన్ కొట్టుకోవటం, యుద్ధాలన్నీ చూసి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మర్యాదగా కుర్చీలో కూర్చొని మై లార్డ్ జీసస్ అని చెప్పి మొరపెడుతూ ఉండి ఇప్పుడు ప్రార్థన, ఏ పని చేయాలని ఇప్పుడు ప్రార్థనతో మొదలు పెడుతున్నాం. మొన్నటిదాకా ఆ వ్యవహారం లేదు. ఎప్పుడైతే గెలిచాడో జీసస్ అండు, తర్వాత ఈ ఉదంతాలు ఉపద్రవాలన్నీ చూసిన తర్వాత మై లార్డ్ జీసస్ అని చెప్పని ప్రార్థన చేయడం మొదలుపెట్టి, ఏ శుభకార్యానికని ఇప్పుడు ఆ బైబిల్ ఏది అబ్రహాం లింకన్ గారు తీసుకొచ్చుకున్న ఆ బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టి. ఎలా సాధ్యపడింది? పడాల్సిన దరువు పక్కనోడికి పడితే ఇక్కడ వీళ్ళు సరిచేయబడ్డారు. ఏంది, మన జీవితాల్లో కూడా దేవుడు జోక్యం చేసుకునే ఎలా ఉంటాయంటే, ఇందాక చెప్పాను స్ట్రిగరు, ఆ క్యారమ్ బోర్డులో కనుక ఆ కాయని ఈ గోల్లో పడాలంటే ఇటు నుంచి కొడతారు, రౌండ్ సర్కిల్ కొడతారు. ఆ కొట్టినప్పుడు అది కదులుకుంటూ వచ్చి ఇదనే పడుతుంది. దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, మనం యూట్యూబ్లో ఆల్రెడీ షార్ట్స్లో చూస్తూ ఉంటాం. అట్లనే దేవుడు జోక్యం చేసుకునేది ఏంటంటే, నీవు ఆ పని చేయించావు. ఆ మాట ఉంటుంది 109వ కీర్తనలో ఆ మాట ఉంది. ప్రభు ఇరవై 109వ కీర్తన 26వ వచనంలో దీన్ని చేస్తేవనియు
వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. ఆమేన్, హల్లెలూయా. అంటే లోకంలో కొంతమందికి అర్థమైంది, అరే ఇది పలానోళ్ళు ఇలా చేసిందని. అయితే అది నువ్వు చేసావు, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెడతాం ఇదంతా జరిగిందన్న అవగాహన అవతలోడికి రాకుండా అసలు జోక్యం చేసుకుంది నువ్వేనని, నీ ద్వారానే ఇంత మా విషయంలో పెడగా వస్తున్న వాళ్ళకి జరిగిన నష్టమని, నీ ద్వారానే మేము ఏదైనా పొందుకున్నామని అందరికీ తెలిసేలాగా చెయ్యి. అయితే నీ కృపను బట్టి నన్ను కూడా రక్షించు. ఏమో ఉపద్రవం ఎటు నుంచి వస్తుందో అర్థం కాదు కాబట్టి మానవ మైండ్లో ఉన్నాం కాబట్టి నువ్వు జోక్యం చేసుకోయా అని చెప్పని దేవునికి అప్పచెప్పచ్చు. దేవుడు జోక్యం చేసుకుంటే అటు ఉంటుంది అనమాట. స్టిక్కర్తో ఇటు పెట్టి కొడితే అటు తిరిగి వస్తుంది, ఇటు పెట్టి కొడుతుంది. ఓ చల్లి మొరపెడతా ఉంది, ఆడపిల్ల నమ్మకంగా ఉంటా వేరొక ప్రియుడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ చల్లి మొరపెడతా ఉంది. 2 రోజుల నుంచి వింటా ఉన్న ఆ మొరలో, అయ్యా ఆ వ్యక్తికి, ఆ దైవజనుడికి అయితే తెలుసుద్దయ్యా ఆ సంగతి, పిల్ల ఎక్కడుందో ఏందో అని చెప్పారు. అయితే వాస్తవానికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, పిల్లగాడు సరిపోళ్ళు ఎత్తుకుతున్నారు, వీడు ఆడున్నాడు, వీళ్ళిద్దరే ఆడున్నారని. మొదటేమో వాళ్ళు ప్రభు నాకు చెప్పిన విషయం, సికింద్రాబాద్ కుకట్పల్లి దగ్గర కల్వరి టెంపుల్ ఉంది, దాంట్లో సభ్యత్వం ఉంది వీళ్ళకి, ఈ కుటుంబానికి. సిఎస్ టీంలో చిన్నగా చేరదామని చెప్పని ఆడకు పోయారు. ఆ ప్రాంతంలో దగ్గరలో ఫ్రెండ్స్ ఉంటే అక్కడికి పోయారు. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అన్న సంగతి వాళ్ళ పిల్లగాడు తండ్రి తరపుడు తెలిసింది. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి కర్నూలు పడ్డారు. కర్నూలులో ఉంటారు కదా హాస్టల్లో క్లాస్మేట్స్ అని చెప్పని, కాలేజీలో చదివే కదా, అట్లా అక్కడికి పోతూ ఉన్నారు. ఎక్కడికి పోయినా అంటే ఈ వాక్యం తర్వాత ఆ చల్లి ఉంటుందిలే, అందుకని ఎక్కడికి పోయినా పిల్లకేం కాదు, వాళ్ళ పిల్లగాడిని మాత్రం తీసుకొని వెళ్ళిపోతారు. తిరిగి ఆ కూతురు ఆ తల్లి దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత దైవ చిత్త ప్రకారం ఆ బిడ్డ వివాహం జరుగుతుంది. ఆ పిల్లగాడిని తీసుకెళ్ళిపోయి దేవుడు చెప్పిన మాటలు అన్నమాట, తీసుకెళ్ళిపోయి వాళ్ళకి నచ్చినట్టుగా ఆ పిల్లగాడికి పెళ్లి చేసి వీళ్ళిద్దరిని ఇలా తీసేస్తారు, ఇది ఇట్లా విడదీస్తారు, ఇది నా సంకల్పం చొప్పున జరుగుతుంది, భయపడ మాకు అని చెప్పు అంటే. వచ్చేటప్పుడు చెప్తా ఉన్నాడు ప్రభు, ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు బైక్ మీద వస్తూ ఉంటే మాట్లాడుతున్నాయి అన్నీ వింటూ ఉంటా, ఒక పక్క ప్రార్థన చేస్తాను, ఇట్లా చెప్పాలి, ఈ వాక్యంలో నుంచే నువ్వు చెప్పాలి. ఆ తల్లి దిగులుతో ఏడుస్తూ ఉంది. అంటే లోకంలో అంటారు కదా, ఆవు గట్టును మేస్తే దూడ చేలను మేస్తుందా ఏంది, అది కూడా గట్టునే మేస్తుంది. అంటే తల్లిదండ్రులకు ఉన్న స్వభావం లేకనే వీళ్ళు కూడా ఉంటారని అట్లనే జరిగింది. ఇప్పుడు అది తలెత్తుకోలేక బిడ్డ చేసిన పొరపాటును బట్టి సమాజం ఊరుకుంటుందా? క్రైస్తవ సమాజమే పడుతుంది. ఇప్పుడు చూసావా, తగిన శాస్తి జరిగింది, అది మామూలుదా, అది ఇది అని చెప్పాలి. ఇవ్వాలంటే తొందరపడి ఒకరు నోరు జారుతాం. రేపొద్దున కొడుకు ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళ జీవితాల్లో, కొడుకు జీవితంలో దేవుడు ఇలాంటిది అనుమతిస్తే, కూతురు జీవితంలో దేవుడు ఇలాంటిది అనుమతిస్తే అప్పుడేం చేస్తాం? అప్పుడు మనం తలదించుకోవాలిగా. నాకు తెలిసినప్పుడు నేను ఒకటే మాట చెప్పా, ఆ తల్లి పేగు బంధాన్ని బట్టి అలా సంగతి సాక్ష్యం అంతా ఎరిగిన వాడిని కాబట్టి ఆ తల్లి ఎంత బాధపడుతుందో. ఎందుకంటే మా అక్క తొందరపడి చేసిన పొరపాటును బట్టి మేము తలదించుకున్నాం సమాజంలో. ఆ అమ్మాయి కూడా అలానే లవ్ మ్యారేజ్ అని వెళ్ళిపోయింది. తలదించుకున్నాం, చాలాళ్ళు తలదించుకున్నాం, తప్పలే. ఎందుకంటే ఊరు మొత్తానికి పంచాయతీ చేస్తాం మేము. అందరికి పెద్ద మనిషిగా ఉంటాడు తాతయ్య, ఆయన ఉండగానే ఇలా జరిగిందంటే అప్పుడు ఎంత తలవంపులుగా ఉంటుంది. నేను ఎన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఒకటే మాట, నా తల్లి కన్న పేగు ఎంత విలువలాడుతుందో, ఎంత నమ్మకంగా ఉంటా ఇలా చేసింది ఈ పిల్ల అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ తల్లితో దేవుడు చెబుతున్న మాటని, భయపడ మాకు, నీ బిడ్డ నీకు వస్తుందని చెబుతుంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు ఆ బిడ్డ విషయంలో కూడా ఎవడు ఏ హాని చేయడు. ఎందుకంటే దేవుడు తోడే ఉన్నాడు. దేవుని సంకల్పంలో ఉన్న కుటుంబం కాబట్టి దేవుడు తోడే ఉన్నాడు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఇప్పుడు వింటున్న వ్యక్తుల జీవితంలో ఇది ఒక కోణం అయితే, దీనికి భిన్నమైన ఇంకొక కోణంలో అయినా సరే, ఏదైనా ఇరుకు ఇబ్బంది ఎదుర్కొంటున్నా సరే, లేదు పౌలు గారి వలె ఒక ప్రమాదం పొంచి ఉన్నది అనుకున్నా సరే,
ప్రభు అంటున్నాడు, నీ మీదకి హాని చేయుటకు ఎవడు రాడు. సెనహరీబ్ అనే రాజు వచ్చి రంకెలేసాడు, అట్ట ఇది అది ఇది అని చెప్పాను. హిజ్కియాని నీచమైన మాటలు మాట్లాడాడు, కానీ విని బాధపడ్డాడు. ఒక వరుసేమో తన సొంత నిర్ణయాన్ని బట్టి పన్ను కట్టాడు. రెండో మారు కూడా వచ్చి మళ్ళీ అలానే ముట్టడి దెబ్బేసి రంకెలేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, సియోను కుమారి, నీ మీద వేస్తున్న రంకెలు నాకు వినపడ్డాయి. అదిగో అతగాడి ముక్కుకి గాలం తగిలిస్తున్నా, నోటికి ఏం చిక్కం పెడుతున్నా, వచ్చిన దాన్నే ఎనికెళ్తాడు. అయితే ఒక్క ఈటైనా ఇలా చూపించడు ఈ పట్టణం వైపు. ఒక ఉదంతాన్ని నేను పుట్టిస్తాను, ఆ ఉదంతాన్ని బట్టి తాను వచ్చిన మార్గంలో తను వెనుదిరిగి వెళ్ళిపోతాడు, నేను అతను వైనం చేస్తానన్నాడు. అట్లనే ఒక ఉదంతాన్ని పుట్టించాడు దేవుడు. ఓయమ్మో ఏడగాపు కాశారేంద్ర, ఆడ మన ఇళ్ళ మీద ఎవరో పడుతున్నారంట, పద అనగా అవునా అని చెప్పని మొత్తం కొంతమంది వెళ్ళిపోయారు. ఆ రాత్రి మొత్తం ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు, క్షమించండి, ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రాత్రికే ఆ పాళెంలోకి దేవుని యొక్క దూత ఖడ్గం తీసి దిగింది. ఖడ్గం దూసి అలా దిగింది. రాత్రికి రాత్రే 185,000 మందిని చంపేసింది. తెల్లారి లేచి చూస్తే అందరూ శవాల గుట్టలే, అదురుపోయి పారిపోయారు మొత్తం. దేవుడు చెప్పిన మాట నెరవేరింది. ఏటట్ట చూపించడు, ఏంది నీ సంగతి అని. అట్లానే నెరవేర్చాడు. ఉదంతాన్ని పుట్టించాడు, మొత్తం పారిపోయారు. ఆ సెనహరీబ్ అనేవాడు తన ఇష్టదైవం ఎదుట మోకరించి ఇట్లా సాగిలు పడ్డంట, ఇట్లా తల వంచాడంట. అతను కడుపును పుట్టిన వాళ్ళు 3 పిల్లలు, 2 మగపిల్లలు కుట్ర చేసి అతగాడిని చంపేసి తలకు దిక్కు పారిపోయారు. చిన్నోడిని రాజుగా చేసి. నీ విషయంలో అయినా సరే ఎవడైనా ఏదైనా చేయాలనుకుంటే ఇది ఇక్కడ ప్రాణం తీసే వ్యవహారం. నీ విషయంలో అయినా సరే ఇంకే విషయమైనా నిన్ను జోక్యం చేసుకుంటూ అలుముకుంటున్న ఈ పరిస్థితులు ఎలా అనుకుంటే ప్రభు అంటున్నాడు, దేవుడు నీకు తోడే ఉన్నాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత చక్రవర్తి దగ్గర దేశపోతున్నారు చంపటానికి, తీర్పు తీర్చడానికి. వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు ఆ ఇరుకులో ఆ పై వచనాన్ని చూస్తే, రాత్రి నాకు దేవుడు కనబడి, నేను నీకు తోడే ఉన్నాను, భయపడమాక, నీ మీదకి హాని చేయడానికి ఎవడు రాడు, నిన్ను వాడుకొని ఈ పట్టణంలో కొంతమంది నేను రక్షించుకుంటా. నువ్వు ఉంటున్న ఇరుకు ఇబ్బందుల నుంచి దేవుడు అనుకున్న పనులు ఇక్కడ కొన్ని జరుగుతాయి. కానీ మనమే అనుకుంటామంటే మనకున్న ఈ సమస్య నుంచి బయటపడితే చాలనుకుంటాం. కానీ మనల్ని ప్రభు ఇండైరెక్ట్గా వాడుకొని ఒక కోణంలో కొంతమంది రక్షిస్తాడు, డైరెక్ట్గా కూడా వాడుకొని. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో చేసిన పనిని బట్టి నీవు కృతజ్ఞతా బుద్ధి కలిగి, ఇక ఎందుకయ్యా ఇంత మేలు చేసిన దేవునికి కొంచెంలో కొంచెం నేను ఉపయోగపడితే ఈ బ్రతుకుకి ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పని ధన్యజీవి కావడానికి నీకు నువ్వే నడుము మిగిస్తావు దేవుని పని విషయం. అప్పుడు మిగతా విషయాలు కూడా దేవుడు కార్యం చేసుకుంటూ వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు. నాబోతు అనేవాడి పొలం దగ్గర ఒకడు దుర్మార్గుడు కన్నేశాడు. ఎవరైనా ఇజ్రాయేలీలకు రాజే ఆహాబు. పొలవాడికి తీయనాడు. అన్ని పొలాలు ఉన్నాయి కదా నీకెందుకు, ఆ 2 ఎకరాల మీదే పడదా నీ సూపు అంతా. వచ్చి మూతి ముడుచుకొని పండుకుంటే భార్య అంటది, ఏం శాతగానోడు పండుకున్నాడు మూతి ముడుచుకొని ఏమొచ్చింది ఏంటంటే ఇదే సంగతి అండు. పోయి దీనికేనా నాకు వదిలే, పక్కా ప్లాన్ వేసి 2 అబద్ధ సాక్షులను పెట్టి చేసింది వ్యవహారం. కానీ దేవుడు వదిలిపెట్టాడా? దైవజనుడు ఏలియాని పంపించి, నీకు మూడింది అబ్బాయి, నాబోతు అనేవాడు ఎక్కడైతే చంపబడ్డాడో వాడి రక్తం ఎలా అయితే కుక్కలు నాకాయో, నీ రక్తాన్ని నీ భార్య రక్తాన్ని కూడా కుక్కలు అలాగనే నాకుతాయి. దేవుడు చేస్తున్న తీర్పు ఇదాడు. చివరికి శాపగ్రస్తులయ్యారు వాళ్ళు. ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడుతుంది, యెజబెల్ అనే ఒక దురాత్మ నా సేవకులను తప్పుదారి పట్టిస్తుంది. ఎక్కడ పెట్టాడు దేవుడు తీసుకొచ్చి దాన్ని ప్రకటన గ్రంథంలో చూపిస్తున్నాడు. మళ్ళీ ఏశావును ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న భ్రష్టుడు వ్యభిచారి అని ఏశావు మీ మధ్యలో మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎక్కడ ఏశావు? యాకోబు వాళ్ళ అన్న. ఎక్కడోడు? ఇక్కడ హెబ్రీ పత్రికలో సాక్ష్యం ఇస్తున్నాడు మళ్ళీ పౌలు గారి ద్వారా. అంటే ఒక వ్యక్తిని
దేవుడు శిక్షించిన విధానాన్ని మళ్ళీ ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో ఆ రోజు చేశాడు, మన కళ్ళ ముందు కొంతమంది వ్యక్తుల జీవితాల్లో కొన్ని చేశాడు. ఏంది ఇప్పుడు మన జీవితాల్లో దేవుడు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. మొండిగా నమ్మటం యేసయ్యనే. నువ్వు ఎంత మొండిగా నమ్ముతావో అంత త్వరితముగా ఆయన కదిలి గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నేను నీకు తోడై ఉన్నా, భయపడమాక. నీ మీదకి కానీ నీ పిల్లల మీద కానీ ఏ హాని కూడా చేయటానికి ఎవ్వడూ రాడు. పెట్టుకున్న వాడికి భయం వస్తుంది, ఎలా వస్తుందో చెబుతా. ఓ యవనస్తురాలు రక్షణ పొందింది, ఓ ఆఫీసులో చేరింది. ఆ మేనేజర్ మైండ్ అంతా కన్నింగ్ మైండ్. అంటే ఒక ఆడపిల్లను కానీ ఆడకూతురుని కానీ చూడంగానే వెంటనే ఎంత చెప్పు ఏందని వ్యవహారం మాట్లాడేసి ఆమెను శారీరకంగా అనుభవించాలి. వాడి మైండ్ అంతా అదే. అతగాడి వయసు ఎంత? 45 ఆ పైచులకు. ఈ యవనస్తురాల వయసు ఎంత? 20-22. అండ్ మైండ్ ఇట్లాంటిది అని చెప్పి కొంతమంది మానుకున్నారు. ఈ అమ్మాయికి ఏం పొట్టగడవాలి, పొట్ట నిండాలా, గడవాలి, కుటుంబం సమస్యలు ఉన్నాయి, పర్లేదని చెప్పి నా దేవుడు చూసుకుంటాడు కదని చేరింది. వాడు ఎవరు మొదలుపెట్టాడు, మాటికి రావటం, మాట్లాడుతూ ఇట్లంతా బాగా విసుగు పుట్టిస్తున్నాడు. వెళ్ళిపోయి ఇక దేవుని పాదాలు పట్టుకొని ఆడవటం మొదలుపెట్టింది. ప్రార్థన చేస్తూ ఉండగా అతను ఇంకా వస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయిని ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఒత్తిడి చేస్తాడు. ఈ అమ్మాయి ప్రార్థన చేస్తూనే ఉంది. ఏమల్లా ప్రశాంతంగా వాడు రాగానే కొంచెం ముఖం మీద నవ్వు ముఖాన్ని చూపిస్తా మాట్లాడుతూనే ఉంది. పోయిన తర్వాత ఇక ఈ పిల్ల బాధపడుతూ ఉంది. ఎన్నాళ్ళు ప్రభు ఈ టార్చర్ అని చెప్పని మొరపెడుతూ ఉంటే ఒకరోజు గట వణుక్కుంటూ వస్తూ ఉన్నాడు. వచ్చి క్షమించండి, అతగాడే ఈ అమ్మాయిని ఆఫీస్ రూమ్లో పిలిచిండండి. పిలవగానే పోయిందంటే ఇప్పుడేం వ్యవహారం పెడుతుంది, ఇదేమో నాలుగు గోళ్ళ మధ్య, అదేం బయటయా, అక్కడే అంత వ్యవహారం ఉంటే ఇక్కడేం వ్యవహారం పెడుతుందని చెప్పని ఈ అమ్మాయి మనసులో ప్రార్థన చేసుకుంటా పోతే ఆ సీటు దిగొచ్చి ఆ మాంసం కాళ్ళు పట్టుకొని, అమ్మా ఏమవుతుందో ఏమో తెలియట్లేదు, నీ విషయం ఆలోచిస్తుంటేనే, నీ గురించి ఆలోచిస్తుంటేనే నాలో తెలియని భయము వణుకు పడుతుంది, అదేందో అర్థం కావట్లేదు, అసలు నువ్వెవరు ఏందంటే అయ్యా నేను బాప్తీసం పొంది యేసయ్య బిడ్డనయ్యా, మేము మందిరానికి వెళ్తాం, అలాంటి పాడు పనులకు ఒప్పుకునేటువంటి ఆ నేచర్ కాదు, అలాంటి స్వభావం కాదు నాది. మీరు అడుగుతున్నారు కానీ మీరు అడుగుతున్న దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువగా దేవుని పాదాల పడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రభు నిన్ను దర్శించాడయ్యా, నా ప్రభు నీతో మాట్లాడాడు కాబట్టి నీలో ఆ భయం వణుకు వచ్చిందంటే కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా, నీకు ఎప్పుడు అలాంటి పని చేయను, నీ పని నువ్వు చూసుకో, నిన్నెప్పుడు కదిలేను. రియల్గా జరిగిన వ్యవహారం ఇది. మరి ఆ అమ్మాయి జీవితంలో చేసిన పని పిల్లల జీవితాలు ఎందుకు చేయడం? ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఏదో చేస్తారు అనుకుంటే మనం ప్రార్థన చేయటమే. ప్రార్థన చేసి యేసయ్యను వదిలిపెట్టాలా. ప్రభువా నువ్వు గదులు నా బిడ్డ పక్షంగా, ప్రభువా వాళ్ళు ఎక్కడున్నా ఎటువంటి దుర్మార్గం పని చేయాలన్నా కానీ భయం పడుతుంది. ముందు ఒక చెడ్డు తలంపు రావాలంటే ఇప్పుడు కిందాక చెప్పాను, ఒకడు ఇలా వాకిలు ఎదురుగా నిలబడేదో ఇట్లానే చూస్తూ ఉంటే సడన్గా అప్పుడు దాకా కట్టన్ ఉంది, కట్టన్ తీసుకొని సడన్గా వాళ్ళు ఇట్లా వంగిండు, ప్రభు ఎత్తుగాడు ఏదో చేస్తుండే మొత్తానికి అనుకున్నా, దుమ్ము కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఊరక ఆలోచన చేస్తేనే దుమ్ము కొట్టుకుంటున్నారు. అన్న తమ్ముడు అనుకుంటున్నారు, కొడుకు తండ్రిది అనుకుంటున్నారు. చివరికి వాళ్ళకి సంబంధించింది ఒక కష్టం ఉంది, అది మున్సిపాలిటీ పరిధి అనమాట. అది మొత్తం ఇప్పుడు బాగు చేస్తున్నారు. ఉన్నది పోయింది, నిలువు గుడిసిన పోయింది. చివరికి ఇట్లా గొడవ ఆడుకుంటున్నారని తమ్ముడు అద్దెకుంటాడు ఆ ఇంట్లో. ఆ ఇంటోళ్ళతో దేవుడు మాట్లాడినట్టుండు, ఇల్లు ఖాళీ చేయండి. యేసయ్యతో పెట్టుకుంటే కోసాలు కదులుతాయి. ఏంది యేసయ్య బిడ్డలతో పెట్టుకున్నా కానీ కోసాలు కదులుతాయి అన్నమాట. చెల్లి విషయంలో ఒకడు తొందరపడి అది ఇది అని చెప్పాడు. సరే దేవుడు చూసుకుంటాడులే పోబ్బా అంది. రెండో రోజు ఏదో దొంగతనం కేసులో ఇచ్చారు. చిన్న తగాదా వేసుకుంటేనే 70,000
వాళ్ళకి లంచాలు కట్టుకొని బయటపడతారు. మరి ప్రభు ఆడ కార్యం చేసినప్పుడు మన జీవితాలు ఎందుకు చేయడు కార్యం? ప్రార్థన చేద్దాం, ప్రభువుని పట్టుకుందాం, ఆయన చెప్పినట్టు అడుగులు వేద్దాం, నమ్మకంగా ఆయనలో బ్రతుకుదాం. ఖచ్చితంగా ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదం ప్రభు కృపను బట్టి పొందుకుందాం. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. జీవము కలిగిన మా తండ్రి, నీకే వందనాలయ్యా. కనికరించండి మా ప్రభువా. లేఖనపు కాంచిలో నీవు నాతో మా అందరితో మాట్లాడుతున్నాను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఆశ్రయపురమా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు ఒకవేళ అల్ప విశ్వాసంతో అటు ఇటు కదిలిపోయిన పరిస్థితులు ఉంటే క్షమించండి అయ్యా. వాస్తవికంగా మేము మట్టి పురుగులమయ్యా, మట్టి దేహంలో ఉన్నాం కాబట్టి చంచల మనస్సు అప్పుడప్పుడు పొడచూపే దేవ అవకాశం ఉంది అయ్యా. ఎందుకంటే మేము బలహీనం. దుష్టుడైనా ఇదిగో తండ్రి అపవాది బలవంతుడే, కానీ నువ్వు వాడికంటే బలవంతుడు ప్రభా. అయ్యా ఏ ప్రేరణ నీ చిత్తమో, ఒకవేళ ఏ ప్రేరణ అపవాది కలుగు చేస్తున్నాడో గ్రహింపు లేని వాళ్ళం ప్రభువా. అయ్యా నీ చిత్త ప్రకారంగా మా జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి సందర్భం దుష్టుడు తెస్తున్నాడా లేదా నీ అనుమతి చొప్పున వస్తుందా అన్నది గ్రహించడానికి కావలసిన వివేచన ఆత్మను నీ కృప ద్వారా మాకు దయచేయండి ప్రభువా. అయ్యా ఇదిగో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. పౌలుతో చెప్పినట్లుగా నేను నీకు తోడై ఉన్నాను, భయపడమాక. నీ మీదకి హాని చేయుటకు ఎవడూ రాడంటున్నావు ప్రభువా. ఇదిగో ఈ సమాజంలో నాకు చాలా జనము గలరు అంటున్నావు ప్రభువా. దేవా కనికరించండి అయ్యా, కనికరించండి ప్రభువా. విన్న మాటలు వ్యర్థమైపోకుండా ప్రభువా. అయ్యా కనికరించండి, నీ కృప ద్వారా అయ్యా కనికరించండి ప్రభువా. అయ్యా సహాయం చేయుతండి దేవా సహాయం చేయండి దేవా. నేను నీకు తోడై ఉన్నానన్నావుగా ప్రభు, మాకు తోడై ఉండయ్యా. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడంటున్నావు ప్రభా. అయ్యా మేమున్న ఈ పట్టణంలో నీకు బహుజనం ఉన్నదని దేవా పౌలుతో చెప్తున్నావు ప్రభు. ఈరోజు మాతో కూడా చెప్తున్నావు అయ్యా కనికరించను ప్రభా. ఏ విషయంలోనైనా త్వరపడి ఏదైనా దేవ పొరపాటుగా ఆలోచించుంటే క్షమించండి అయ్యా. ఎందుకు బిడ్డల జీవితాల్లో చుట్టూ ఎదురవుతున్న సమస్యల పరిస్థితులను బట్టి ఒకవేళ సణిగి గొణిగి అయ్యా ఎందుకు ఇంకా ఏంది పరిస్థితులు ఒక ఒబ్బడికి రావట్లేదని చెప్పని అనుకుని దేవా నిన్ను ప్రశ్నించిన సందర్భాలుంటే క్షమించండి ప్రభువా. మా కన్న తండ్రి, నీవు అనుకున్న నీ ఆత్మకార్యములు జరిగించు. నీవు సెలవిచ్చిన ఇదిగో వచ్చండి ఈరోజు మాట్లాడుతున్నావు నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి, నీ చుట్టూ వినపడుతున్న వాటిని బట్టి ఏ హాని కూడా కలగదు అంటున్నావు ప్రభు. రిఖాందాల్లా అషారాబా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడమాక. దేవానాడు పౌలు శ్రమల మధ్యలోనే ఉన్నాడయ్యా. చక్రవర్తి ముందుకు తీసుకెళ్తున్నారు అతను ఏ రీతికైనా సరే న్యాయపరంగా. ఎందుకంటే డైరెక్ట్గా ఎదుర్కోలేము. ఇటు చూద్దామంటే రోమ పౌరసత్వం ఉంది, అటు చూద్దామంటే పరిసయ్యులకు సద్దుకాయలు పరిసయ్యులకు తెగకు సంబంధించి ఇద్దరి మధ్య తగాద పెట్టాడని పౌలు గురించి అపోస్తుల కార్యంలోనే ఉంది. ఇదిగో ఇటు మీ తెగవాడిని అటు మీ తెగవాడిని అని చెప్పని దేవా ఇటు చూద్దామంటే అటు పౌరసత్వాన్ని బట్టి, ఇటు చూద్దామంటే ఇటు పౌరసత్వాన్ని బట్టి పౌలుని ఎదుర్కోలేకపోయారు. కాబట్టి న్యాయపరంగా ఎదుర్కోవాలని చెప్పని ఆనాడు ఇదిగో ప్రభా పౌలును శ్రమల మధ్యలో ఉంటేనే అలా న్యాయపరంగా ఎదుర్కోబోతుంటేనే ఇదిగో ప్రభా నువ్వు అంటున్నావు నేను నీకు తోడై ఉన్నాను, నీ మీద హాని చేయటికి ఎవడూ రాడన్నావు ప్రభా. ఈరోజు కూడా ఇదిగో చని క్రైస్తత్వం మీద జరుగుతున్న విషయాల్లో నేను జోక్యం చేసుకున్నాను. ఇదిగో ఈ భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి క్రైస్తత్వం అంటే ఏంటో, దేవుని బిడ్డలంటే ఏందో, దైవజనులు అంటే ఏందో, దేవుడని అంటే ఏందో భయము కలుగు చేస్తానన్నాడు. రిఖాందాల్లా అషారాబా. దేవా వాళ్ళు ఎంత కుయుక్తులు పడినా నీ సంఘానికి ఏ హాని కలుగదని. ఇంకనూ ఆనాడు సౌలు
ఆదిమ సంఘాన్ని రేపినట్టు ఈరోజు సంఘాన్ని వీళ్ళను వాడుకొని రేపుతున్నావని సెలవిస్తూ నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే ఇదిగోచ్చండి ఈరోజు ఈ కుటుంబంతో అయ్యా ఈ ప్రార్థన లేకపోతున్న కుటుంబాలతో నువ్వు మాట్లాడుతున్నావు. చుట్టూ ఉన్న సమస్యలను బట్టి బాధపడమాక ఇదిగో ఇంకను దేవుని పాదాలు పట్టుకోవాలని దేవా ఇదిగో తండ్రి సమస్యలు ఉన్నాయని ఇలా పరిస్థితులు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే నేను ఈ సమస్యలో ఉన్నాను, తోడై ఉన్నా నీకు భయపడమాక. బిడల విషయంలో ఎవరు ఏదైనా చేస్తారనుకుంటే ఇదిగో ఆ యవనస్తురాలు జీవితంలో దేవుడు చేసినట్లుగా, ఆ సెనహరీబు జీవితంలో దేవుడు చేసినట్లుగా, ఆ ఇరాన్ ప్రధానమంత్రి జీవితంలో చేసినట్లుగా, మొర్దుకై విషయంలో ఇదిగో హామానుకు ఏమైతే శిక్ష వేధించాడో, మొర్దుకైని చంపాలి ఏదో చేయాలనుకుంటే హామాన్ అనేవాడు ఉరికొయ్యను సిద్ధపరిస్తే వాడు సిద్ధపరిచిన ఉరికొయ్యకి రాజు ఉరిదీయించాడు. నీ బిడల విషయంలో అయినా, కుటుంబం విషయంలో అయినా, సేవ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా ఎవరు ఏ కీడు చేయాలని చూసినా ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసి దేవుడు ఉన్నాడు లైన్లో. అలెగ్జాండర్ అన్న కొంచెరవాడు నాకు గొప్ప కీడు చేసిన, అయితే వాడు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. నీ దేవుడు నీకు తోడే ఉన్నాడు, సజీవుడు, నిత్యం నీకు తోడైన ఆలోచన చెప్పి నడిపిస్తున్నవాడు. ఇంకా ఎందుకు భయపడుతున్నావు? ఆయన చెయ్యి దాటిపోయి ఏదీ లేదు. సమస్య కానీ, పరిస్థితులు కానీ, కుటుంబం కానీ, బిడల జీవితం కానీ, భవిష్యత్తు కానీ, వివాహాలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, వ్యాపారం లావాదేవీలు కానీ, చరస్థిర ఆస్తుల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, కడుపును పుట్టిన బిడ్డల విషయం కానీ, మనవ సంతాన విషయం కానీ ఏది చెయ్యి దాటిపోలేదు. అంతా ఆయన చేతిలోనే ఉంది, ఆయన చేతి నీడలోనే ఉన్నారు. ఓ ఇజ్రాయేలు వినుము, నిన్ను కాపాడువాడు కునకుడు నిద్రపోడు. ఆయన అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎడబాయను. మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉన్నాను. పౌలుకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉన్నాను. దిగులు పడమాక. నా ప్రణాళికలో ఎంచుకున్న కుటుంబం ఇది, నా ప్రణాళికలు ఎంచుకున్న దంపతులు మీరు, నా ప్రణాళికలు ఎంచుకున్న నీ కడుపున పుట్టిన మీ దాంపత్య జీవితాన్ని బట్టి వచ్చినటువంటి బిడ్డలు, మనో సంతానమైన నా ప్రణాళికలోనే ఉన్నారు. ఎవరు దాటిపోలేదు. నా ప్రణాళిక దాటిపోలా. దిగులు పడమాక. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన ప్రణాళికలో ఉన్నారు అందరూ. కుటుంబం అంతా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నమాట. ఆయన ప్రణాళికలో నీ కుటుంబం ఉంది. ఆయన ప్రణాళికలో మీ దంపతులు మీరున్నారు. ఆయన ప్రణాళికలో మీ దాంపత్య జీవితాన్ని ప్రభు ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డలు ఉన్నారు. వారి జీవిత భాగస్వాములు ఉన్నారు. వారి కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నారు. తరతరాలు ఉన్నాయి. ఆయన ప్రణాళికలోనే ఉన్న, ఏమీ ఎటు చల్లా చెదురు కాలేదు. మనకు అనిపిస్తుంది అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదని. కొన్ని సందర్భాల్లో మనం మాట వినని పరిస్థితులు ఉంటే పశ్చాత్తాపడి ప్రభువా క్షమించని అడుగుదాం. దేవుని పాదాలు పట్టుకుని ప్రభుని బతిలాడుదాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విన్న మాటలు వ్యర్థమైపోకుండా నీ బిడ్డల హృదయాలు, నా హృదయాలు, మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరువేసి నిన్ను మహింపరచడానికి కూడా కృపను దయచేయి. నీ చిత్తమే నీ కృప ద్వారా యేసునామములో నెరవేర్చబడును గాక. ఆ తల్లి విషయంలో కూడా, ఆ బిడ్డ కుమార్తె ఇలా చేసిందని బాధపడుతున్న ఆ బిడ్డ విషయంలో కూడా ఓదార్పును దయచేయి, నెమ్మది సమాధానం దయచేయి. అయ్యా నా కుమారుడి విషయంలో ఇది, నా పెండ్లి విషయంలో ఇదే అని చెప్పని బాధపడుతున్న బిడ్డల విషయంలో దేవా నువ్వు న్యాయం జరిగించండి. నీవు జోక్యం చేసుకొని ఉన్నావు. వ్యాపార విషయంలో ఇదని చెప్పాను, సమస్యల నుంచి విడిపిస్తున్నానని చెబుతున్నావు. నేనున్నాను, భయపడమాకనని. ప్రభా నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి, నువ్వు అనుకున్న కార్యం జరిగించి, నీ చిత్తమే నీ కృప ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చి సంపూర్ణలుగా చేసి కృపలో వర్ధల చేయమని, ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం అంచులో నమ్మకంగా నువ్వు నిర్ణయించిన పని చేసి నిన్ను మహింపరచడానికి కూడా కృపను దయచేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు. నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని పాసలు పెడదు ఏస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటి ప్రభావాన్ని బంధిస్తున్నావు, లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన స్వప్నాలు చూపించబడ్డ
సమస్త మంచి కళ్ళు మంచి దర్శి మంచి స్వప్నం తెలుసుకుని సమస్త మంచి ఏసునాల్ని మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్టవు జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టవు జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. అయా నా కోసం మా కోసం ప్రార్థించండి అయ్యా అని అడిగిన వాళ్ళు, ఆయా రీతులుగా అడుగుతున్న వాళ్ళు, నీ సన్నిధిలో మోకరించి మా సంగతి దైవజనుకు తెలియపరిచి ప్రార్థన చేయించయ్యా అంటున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం పరిచర్య కోసం అన్ని విధాలు ఉపవసించి గతంలో ఇప్పుడును ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలను కూడా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడబడును గాక. నీవు వాడుకుందువు గాక. నీ కార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని దేవా ఇక్కడ తెచ్చిన ప్రకారం నీవు అనుకున్నది జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలను దీవించి ఆశీర్వదించి 2 తిమోతి 1:12 ప్రకారం నీ చేతులకు అప్పచెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలోకి పిలుస్తున్న ఈ ప్రాంతంలో ఉన్న సంఘముకు, సంఘ బిడలకు, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలోకి పిలుస్తున్న ప్రతి కుటుంబానికి, ఇక్కడ చేరి ఉన్న కుటుంబానికి కలిగిన చర స్థిరాస్తులు పసిబిడ్డల పెద్దల వరకు సమస్తమునకు వ్యాపారాలు, ఉద్యోగాలు, జీవన సంబంధమైన ప్రతిదానికి, పాడి పంటకు సమస్తమునకు నిత్యత్వము చేరు పర్యాంత వరకు సదాకాలము చూడండి. ప్రభువే ఆశీర్వదించి నడిపించునుగాక, కాపాడునుగాక, భద్రపరచునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే చేయి, ప్రభు యేసు రక్తమునకే చేయి, ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవెంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలని వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్.